హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజస్ ఫుడ్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన టమాటో ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఇది సింపుల్గా త్వరగా అయ్యే కర్రీ. ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడానికి ముందుగా 6 టమాటోలను, 3 ఎగ్స్ని, ఒక కొత్తిమీర కట్టను తీసుకొని టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను ఆవాలను వేసి అవి నూనెలో బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను, అలాగే కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినట్టు ఉప్పును అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 5 వెల్లుల్లిపాయలను కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 5-10 నిమిషాల వరకు ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. దాని తర్వాత ఆ టమాటా ముక్కలు అన్నీ నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 3 గుడ్లను వేసి ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి ఆ గుడ్లను, టమాటాలను మొత్తము బాగా మిక్స్ అయ్యేలా కలిపి 5-10 నిమిషాల వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ కర్రీ రెడీ. దీనిని మనము అన్నంలోకి, చపాతీలోకి తినడానికి వీలుగా ఉంటుంది. ఇది ఎంతో రుచికరమైన, ఈజీగా చేసుకోవడానికి వీలైన టమాటో ఎగ్ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.